ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామం అరిజనవాడలో నూతన చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చర్చి నిర్మాణానికి సంబంధించి 13 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేసి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గోరంట్ల చిరంజీవి, మండవ వెంకటస్వామి, దుగ్గినేని నరసింహారావు, ముప్పా రవి, పాస్టర్ స్టీఫెన్ రాజు, గ్రామ నాయకులు కొత్తిమీర బాబురావు, కొత్తిమీర నాగేంద్రం, కొత్తిమీర కోటేష్, కొత్తిమీర ప్రకాశం, కొత్తిమీర ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒక డబ్బులు ఇస్తానని ఫస్ట్ 5 లక్షలు, దాని తర్వాత ఒక 5 లక్షలు ఇచ్చి 13.5 లక్షలకి ఈ మందిరం ఆ రోజు పూర్తి చేశాను. సో అది నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను నా కాన్స్టిట్యున్సీలో నాకు చాలా కట్టాను. ఇది ఎప్పుడు కనపడే మందిరం, ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా కనపడుతుంది ఈ మందిరం. సో అందుకని చాలా సంతోషంగా. రెండవ విషయానికి వస్తే, ఈ కాలనీలో ఆ రోజు ప్రతి రోడ్డు ఒకేసారి సిమెంట్ రోడ్లు అన్ని ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఆ రోజు కూడా ఎన్నో గ్రామాలు ఉన్నా కానీ ఇక్కడ వెంకటరాజు 2 కోట్లు ఒకేసారి, ఆ రోజులలో 5-10 లక్షలు లీటర్లు ఎక్కువ, ఒకేసారి 2 కోట్ల రూపాయలు మొత్తం సిమెంట్ రోడ్లు ఎస్సీ కాలనీకి 2 వేయించారు. ఏంటంటే సో ఈ కాలనీకి వీళ్ళందరితో నాకు మంచి సంబంధాలు ఇవన్నీ చేసి నాకు కూడా చాలా సంతోషంగా. ఎందుకంటే మేమంతా అనుకున్నా కానీ దైవ నిర్ణయం ఉండాలి. నేను అనుకున్నా కానీ ఆ రోజు జరిగిన 2 రోడ్లు, రోడ్ల విషయం కూడా మీకు చెప్పాల్సిన సందర్భం ఏంటంటే, ఆ రోజు అంటే వైసీపీ పార్టీలో పేరుని నారాయణ ఉంటారు, ఆయన దాదాపు గొడ్డుపాటి మంత్రి, అప్పుడు వైసీపీలో ఉంటారు. సో ఆ రోజు వాళ్ళు వైసీపీకి వెళ్తే డబ్బులు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఇస్తే, నేను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ నేను పార్టీలో ఉన్నాను, మీరు అక్కడ వాళ్ళకందరికి ఇచ్చారు, వాళ్ళు క్యాన్సిల్ చేసి నాకు ఇవ్వాలి డబ్బులు తీసుకొని వచ్చి, ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈరోజు కూడా పేరు ఎప్పుడో ఒకసారి నాకు కనపడలేదు, ఏంటో నీకు నేనేమన్నాను చేసి నా డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టామంటే, నేను చెప్పాను నీ డబ్బులు నాకు బిల్లేదు అయ్యేదో నేను తీసుకొని వచ్చి పెట్టుకున్నానులే అని చెప్పి. అందుకని ఏంటంటే నాకు చాలా గుర్తు ఈ కాలనీకి ఇంత చేసినాను. నేను అదృష్టంగా భావించి మీ అందరు కూడా నాకు అనేక సందర్భంలో మీ అందరూ సపోర్ట్ చేశారు, ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా నా చేతనైనంత సహాయం నేను ఖచ్చితంగా చేస్తానని సందర్భం. ఇంతకుముందు హైవేలో పోయినప్పుడు మనకు 3,40,000 గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. దాన్ని ఎలా చేయాలని మేము సందాల కోసం సార్ కాడికి పోవడం జరిగింది. పోయినప్పుడు సారు సలహా ఇచ్చాడు, కమ్యూనిటీ హాల్ పెట్టి మీకు నేను చేపిస్తానన్నాడు. ఫస్ట్ 5 లక్షలు శాంక్షన్ చేశారు, వర్క్ చేసాము. సార్ లేదన్నాము, మళ్ళీ 5 లక్షలు ఇచ్చాడు. 13 లక్షలతోటి మందిర నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన ఎంప్లాయీస్, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ 5-6 ఉన్నారు. వాళ్ళు ఇంకా నేను కొంతమంది కలిసి సందాలు వేసుకొని ఇది ఒక 2.5 లక్షలు 3 లక్షలు అయింది, మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది. ఈ మందిరం అందరూ ఐక్యతగా ఉండి